అందరికీ నమస్కారం. జై భారత్, జై జై భారత్. ఈ నినాదాన్నే ప్రజల్లోకి బలంగా తీసుకోవడమే నా యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏమిటంటే, ఈ భూమి మీద తొలిసారి వర్షం పడినప్పుడు అనేక రకాల విత్తనాలు మొలకెత్తడం జరుగుతుంది. అందులో కొన్ని దేనికి పనికి రాకుండా పోతే మరికొన్ని మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ఇక మరికొన్ని అయితే ప్రత్యేక గుర్తింపును పొందాయి. అంటే మనం నిత్యం ఆరాధించే ఆ దేవుడి సన్నిధిలో, ఆ పవిత్రమైన ప్రదేశంలో ఈ ఏదైతే ప్రత్యేకమైన గుర్తింపు పొందినటువంటి ఆ చెట్టు కావచ్చు, వాటి నుండి వచ్చిన ఆకులు కావచ్చు, అదేవిధంగా వాటి నుండి వచ్చిన పళ్ళు కావచ్చు, అదేవిధంగా వాటి నుండి వచ్చిన పువ్వులు కూడా కావచ్చు, ఆ పవిత్ర స్థలంలో పూజకు వాటి యొక్క ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును పొందాయి. అదేవిధంగా ఈ సమాజంలో అనేక రకాల మనుషులు జీవిస్తున్నారు. కానీ అందులో మనం కూడా మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం, ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి, అందరిలా కాకుండా. అందుకోసం నువ్వు దేనికైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని అడ్డంకులైనా ఎదురొడ్డి నిలబడి నీకంటూ ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఏమీ పనికిరాని, దేనికి పనికిరాని మొలకగా ఉండిపోదామా, లేదా ఎంతో కొంత ఉపయోగపడే విధంగా ఉండిపోదామా, లేదా ఈ సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు స్థానాన్ని పొందే విధంగా, ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా మిగిలిపోదామా? ఈ జీవితం చాలా చిన్నది. ఎంతో కొంత ఏదో ఒకటి సాధించి పోవాలి. ఇక నా వీడియో చివరన ఇలా ఉండాల్సిందే. జై భారత్, జై జై భారత్. థ్యాంక్ యూ.